హాయ్! హలో! వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. వస్తాను. అయితే సినిమా ఇండస్ట్రీలో గావచ్చు, సినిమాల్లో ఉన్నవాళ్ళు గావచ్చు, ఎవరైనా సెలబ్రిటీలు వీళ్ళంతా ఏమైనా స్టేట్మెంట్‌లు ఏదైనా మాట్లాడితే చాలా వైరల్ అవుతుంటాయి. అండ్ ఇటీవల 'ప్రకాష్ రాజ్' గారు గూడా ఒక ఈవెంట్‌లో మాట్లాడిన మాటలు, అది కాంట్రోవర్సీ అయ్యి ఇప్పుడు రాముడు గురించి ఇలా చాలా వ్యాఖ్యలు చేయడం. అంతేకాకుండా ఆయన్ని బ్యాన్ చేయాలని చెప్పని, తెలుగు సినిమాల్లో పెట్టుకోకూడదని చెప్పని, ఆయన్ని తొందరలోనే బ్యాన్ చేయాలని చెప్పి ఇలా ఇలా చాలా నడుస్తున్నాయి కాంట్రోవర్సీలు. రాముడు గురించి స్టేట్మెంట్స్ చేశారు. ఏంటి సార్ అంటే సెలబ్రిటీలు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు? అసలు 'ప్రకాష్ రాజ్' గారి ఇష్యూ మీరు ఎలా చూడొచ్చంటారు? ఇప్పుడు నేను ఒక మాట అంటానండి. హ్మ్. మీరు ఆర్టిస్టు. హ్మ్. మీరు ఒక ప్రొడ్యూసర్ దగ్గర అంటే వర్క్ కాంట్రాక్ట్‌కి వస్తున్నారు. హ్మ్. ఆ సినిమా ప్రేక్షకులు చూడాలి. అంటే జనాలే సినిమా చూడాలి. ఫస్ట్ మీరు ఆలోచించుకొని ఆ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక సినిమా చేస్తున్నప్పుడు, ఆ సినిమా మీద మీ మాట్లాడే మాటలు, వ్యక్తిగత మాటలు ప్రభావం చూపిస్తుంది. హ్మ్. కులమత భేదాలకు కులం కోసం మాట్లాడినా, మతం కోసం మాట్లాడినా, ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం ఏం మాట్లాడినా, ఇక్కడ ఎదుటి వాళ్ళని విమర్శించినా, ఆ నిర్మాత మీకు రెమ్యునరేషన్ మీరు తీసుకొని వెళ్ళిపోతారు. హ్మ్. ఆ నిర్మాత నష్టపోతాడు. ఆ నిర్మాత ఇబ్బంది పడతాడు. ఇప్పుడు 'జననాయక్' అనే ఓ సినిమా ఉంది. అవును. విజయ్ గారిని హీరోగా చేసుకున్నారు. ఆయన పొలిటికల్‌గా వెళ్ళడం వల్ల నిర్మాత నష్టపోయాడు. అవును. అయితే ఓకే. ఇండైరెక్ట్‌గా చెప్తున్నారు. నిర్మాత మొత్తం హీరో గారు అన్నీ లెక్క చూసి అమౌంట్ అంతా ఆయన పే చేసేసాడు అంటున్నారు. అది ఎంత నిజమో ఎంత అబద్ధం అఫీషియల్‌గా తెలీదు గానీ, అది నిజంగా అలాంటి వ్యక్తులు ఉన్నందుకు గ్రేట్. అంటే ఆ హీరో మొత్తం ఎంత అయిందో ఖర్చంతా కూడా విత్ ఇంట్రెస్ట్‌తో పేడ్ యాజ్ మనీ. హ్మ్. పే చేసేసాడు అని అంటున్నారు ఒకటి. రెండోది ఇప్పుడు 'ప్రకాష్ రాజ్' గారు ఉన్నారు. హ్మ్. 'ప్రకాష్ రాజ్' గారు రాముడి కోసం మాట్లాడుతున్నారు. హ్మ్. కృష్ణుడి కోసం మాట్లాడుతున్నారు. మొన్న ఇంకొకరి కోసం మాట్లాడతాడు. వాళ్ళ మదరు క్రిస్టియన్ అవ్వచ్చు, ఆయన క్రిస్టియన్ అవ్వచ్చు, ఏదైనా ఏ మతంలోనైనా పుట్టొచ్చు, ఏ కులంలోనైనా పుట్టొచ్చు. అవును. ఎవరు ఏ మతాన్ని, ఏ కులాన్ని కించపరచకూడదు. హ్మ్. ఎదుటి వాళ్ళు నీకు నచ్చదు కదా! మీరుండండి. హ్మ్. ఎదుటి వాళ్ళు నచ్చే వాళ్ళని మీరెందుకు కించపరుస్తున్నారు? ఇప్పుడు ఎవరి దేవుడు వాళ్ళకిష్టం. ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప. యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు యేసు ప్రభువుని చూస్తారు. నమ్ముతారు. అవును. అల్లాహని నమ్మిన వాళ్ళు అల్లాహని నమ్ముతారు. అవును. హిందూ దేవుడిని నమ్మిన వాళ్ళు హిందూ దేవుడిని నమ్ముతారు. మీరు ఆ దేవుళ్ళ కోసం మీరు మాట్లాడే రైట్ ఉండేటప్పుడు మీరిక్కడ సినిమాలు చేయకూడదు. హ్మ్. ఎందుకంటే మీరు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఆ సినిమాలో మీ ఒక్క వ్యాఖ్యల వల్ల ఆ సినిమా మొత్తానికి నష్టం వస్తది. హ్మ్. ఆ నిర్మాత నష్టపోతాడు. కనుక చాలామంది ఆయన్ని బ్యాన్ చేయాలి అంటున్నారు. అంటే ఒకటి బ్యాన్ చేయాలా వద్దా అనేది అసోసియేషన్‌ల ఇష్టం గానీ, అవును. నిర్మాతలు ఇలాంటి కాంట్రోవర్సీలు చేస్తున్న వ్యక్తులను పెట్టుకుంటే, హ్మ్. మీకు రేపు ఉదయం సినిమా దెబ్బతింటుందా లేదా చూసుకోవాలా. హ్మ్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారినేమన్నా ఆళ్ళ అభిమానులు సినిమా చూడరు. హ్మ్. చిరంజీవి గారినేమన్నా ఆళ్ళ అభిమానులు సినిమా చూడరు. చూడరు. అవును. పవన్ కళ్యాణ్ గారినేమన్నా ఆళ్ళ అభిమానులు సినిమా చూడరు. అంటే యూనివర్సల్‌గా అందరూ ఆమోదిస్తేనే సినిమా హిట్ అవుతది. అవును. కొంతమంది కొంతమందికి నచ్చక, కొంతమంది చూడకపోతే మన సినిమా ఇబ్బంది పడతాం. అవును. అలాగని ఆయనే ఒక ఆర్టిస్ట్ కాదు. ఈజ్ ఎ బిగ్ ఆర్టిస్ట్. అవును. అంటే ఒక ఒక సినిమా చరిత్ర రాయగల ఆర్టిస్టు. అవును. హీరోకి ఎంత పాత్ర ఉంటుందో ఆయనకి కూడా అంతే పాత్ర అంటే అంటే ఉంటుంది. ఆయన చేసే పాత్రలను బట్టి అంటే ఆయన ఎప్పటినుంచో చాలా ప్రూవెన్ ఆర్టిస్టు, మంచి ఆర్టిస్టు. అందుకే తెలుగు అంటున్నాను. వాళ్ళందరూ కూడా ఇష్టపడే అందుకే ఆర్టిస్టే. అంటున్నాను. కానీ నాట్ ఓన్లీ తెలుగు. ఆ! ఆల్ లాంగ్వేజ్ ఆయనకి ఇష్టపడతారు. ఓకే. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రభావం ఆయన మాటల ప్రభావం మన సినిమా మీద పడుతుంది. హ్మ్. కనుక నిర్మాత ఆలోచించుకోండి. ఆయన పెట్టుకునేటప్పుడు ఆలోచించుకోండి. ఒకప్పుడు ఆయన మీద సినిమా షూటింగ్‌కి వచ్చేవాడు కాదు. హ్మ్. మధ్యాహ్నం 2కి వచ్చేవాడు. అందుకే బ్యాన్ కూడా చేశారు ఆయన్ని. అవును. ఆయన్ని బ్యాన్ కూడా చేశారు. నాగార్జున గారు ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు మా అసోసియేషన్‌కి హ్మ్. ఆయన్ని బ్యాన్ చేస్తే నిరాహార దీక్ష కూడా చేశాడు. ఓకే. ఎప్పుడు సినిమాకి రాడు. తోటి ఆర్టిస్టులు అందరిని ఇబ్బంది పెడతాడు అని ఆయన మీద ఒక టాక్ కూడా ఉంది. ఓకే. అలాగే ప్రతి దాంట్లోనూ ఆయన ప్రతి కాంట్రవర్సీలో ఒక టాక్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తికి దగ్గర హ్మ్. ఒక వ్యక్తికి విరోధం. ఒక వ్యక్తికి దగ్గర ఒక వ్యక్తికి విరోధం. అలాగే రాముడి కోసం మాట్లాడారు. సీత కోసం, లక్ష్మణుడి కోసం మాట్లాడారు. అంటే ఏం మాట అంటున్నానంటే, మీరు సినిమాలు షూటింగ్స్ చేసేటప్పుడు హ్మ్. మీరు అందరి ప్రేక్షకులు మనకు కావాలని అవును. చూసుకోవాలా. ఒక కులాన్ని, ఒక మతాన్ని మీరు విభజించి మాట్లాడకూడదు. విమర్శ చేయకూడదు. హ్మ్. విమర్శ చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ నిర్మాతకి ఏం చెప్తారంటే, బాబు నేను విమర్శకుడిని. హ్మ్. నాకు నోరు ఆగదు. నేను ఎవరినో ఒకరిని తిడుతూ ఉంటా. నువ్వు నాకు రెమ్యునరేషన్ ఇచ్చి నీ సినిమా నష్టపెట్టుకోవడం ఎందుకు? నన్ను పెట్టుకోకు అని చెప్పండి. హ్మ్. ఎందుకంటే ఇది పబ్లిక్‌కెళ్ళే మూవీ. హ్మ్. మీరు ఇలా మాట్లాడి పబ్లిక్‌కెళ్తే ఇబ్బంది పడతారు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఆయన 'వారణాసి' అనే సినిమా చేస్తున్నారు.
అది కూడా మన పురాణాలకు సంబంధించింది. దేవుడు, రాముడు, మహేష్ బాబు రాముడు క్యారెక్టర్ కూడా చేస్తున్నారు. సో, ఆయన సినిమాలో ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయన ఇలాంటి ఒపీనియన్స్ ఇప్పుడు చెప్పడం. ఒకటి హ్మ్. నేను అందరి విషయం చెప్పాను. రాజమౌళి గారి విషయం చెప్పట్లే. ఓకే. మహేష్ బాబు గారి విషయం చెప్పట్లే. అక్కడ ప్రకాష్ రాజ్ గారు ఉన్నా, నేనున్నా, హ్మ్. ఇంకొకరున్నా అక్కడ నాకు జరిగిన దెబ్బ ఆ సినిమా మీద పడుతుంది ప్రభావం. ఓకే. ప్రకాష్ రాజ్ గారి మీద ఉంటే ప్రకాష్ రాజ్ గారి మీద ప్రభావం సినిమా మీద పడుతుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా ఆచితూచి మాట్లాడాలి. పబ్లిక్లో ఉండేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. 10 మందితో మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఇవన్నీ మనకెవరో నేర్పించరు. హ్మ్. మనకెవరో నేర్పించరు. మీరు మేధావిని అని చెప్పుకుంటారు. హ్మ్. నేను మొత్తం టోటల్గా మోడీ గారికి యాంటీ అని చెప్పుకుంటారు. సనాతన ధర్మం నాకు తెలియదు, అన్ని కులాలు అన్ని మతాలు కావాలని చెప్పుకుంటారు. ఇట్స్ రైట్. మీ దానికి నేను తప్పు పట్టట్లేదు. మీకు ఏది అన్ని కులాలు మాకు కావాలి, అన్ని మతాలు నాకు కావాలని దాంట్లో తప్పులేదు. హ్మ్. ఎదుటి మతాన్ని ఎదుటి వాళ్ళని మీరు కించపరచడం తప్పు అంటున్నా. ఎదుటి మతాన్ని ఎదుటి వాళ్ళని మీరు కించపరిచి ఏలన చేయడం తప్పు అంటున్నాను. వాళ్ళ మీకెంత ఇది ఉంది, రైట్ ఉందో అవతల వాళ్ళకి అవతల మతం మీద కూడా అంతే రైట్ ఉంటుంది. అవతల మతం వాళ్ళు పూజించుకుంటున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు కూడా అంతే రైట్ ఉంటుంది. వాళ్ళని మనం ఇప్పుడు మీ దేవుడు మీకెంత గొప్ప వాళ్ళ దేవుడు అంతే గొప్ప. అవును. అలాగే మీ కులం ఎంత గొప్ప వాళ్ళ కులం అంతే గొప్ప. కనుక మనం ఎప్పుడు కూడా సమాజంలో మన ఇండియన్స్ రాజ్యాంగ ప్రకారం చట్టం న్యాయానికి లోబడే మాట్లాడాలి. మనం రాజ్యాంగానికి లోబడే ఉండాలి. మన దేశానికి దేశ రక్షణ కోసం దేశానికి మనం ఏదైతే ఉన్నామో మనం మాట్లాడే మాటలు రక్షణ ఇవ్వాలి తప్ప మన దేశం ఇంకొక దేశం దగ్గర ఏలన కాకూడదు. అలాగే మనం ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు కులమైనా మతమైనా మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడి మన సినిమా అంటే మీరు చేస్తున్న సినిమాలకు కానీ మీరు చేస్తున్న నిర్మాతలు మిమ్మల్ని నమ్మి డబ్బు ఇస్తున్న వాళ్ళకి కానీ ఇబ్బంది కలగకుండా మనం చూడవలసిన బాధ్యత మన మీద ఉంది అనేది మనం తెలుసుకోగలగాలి. అది తెలుసుకోలేకపోతే మూర్ఖుడి కింద లెక్క మీరు. అది కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం అనుకోవచ్చు. అంటే ఆయన ఎప్పటి నుంచో పాలిటిక్స్ లో కూడా ట్రై చేస్తున్నారు కాబట్టి. నేను ఇన్నాళ్ళు బట్టి ఆయన చూస్తుంది పొలిటికల్ మైలేజ్ కోసం, పొలిటికల్గా ఎంపీ కోసం, ఎమ్మెల్యే కోసం, వాటి కోసం అని చూడను. ఆయన స్టెబిలిటీ లేడు, అంతే తేడా. స్టాండర్డ్ కాదు. ఇప్పుడు గంటకు రాముడు మంచివాడు అంటాడు, గంటకు యేసు ప్రభు చాలా మంచివాడు అంటాడు. ఇద్దరు కాకుండా అల్లా మంచివాడు అంటాడు. అన్నీ కాకుండా ఈ కులం మంచిది అంటాడు, ఆ కులం మంచిది అంటాడు. నేను చెడ్డవాడిని అని చెప్తాడు, నేను చాలా మంచివాడిని అని చెప్తాడు. అంటే ఆయన స్టెబిలిటీ లేదు అని తీసేయడం బెటర్. కానీ ఆయన కోసం మనం డిస్కస్ చేయడం కూడా వేస్ట్ ఏమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మంచి ఆర్టిస్టు, అది ఆర్టిస్టు, ఆ మంచి ఆర్టిస్ట్కి వస్తున్నది ఆదరణకి జనాలు మనకు ప్రొడ్యూసర్లు పెట్టుకుంటారే తప్ప ఆయన మాటల్లో స్టెబిలిటీ లేడని అనుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ.